ఏంటి, నువ్వు నిద్రపోయావా? ఓ సారీ, ఈ టైంలో చాలా టయర్డ్గా ఉంటావు. నేను అది మర్చిపోయాను. ఏంటి? ఓ, మందు కొట్టానా అని కదా? తాగలేదు బాలా, ఇంక ఎప్పుడు తాగను కూడా. స్మోక్ చేయడం, మందు కొట్టడం పూర్తిగా ఆపేశాను బాలా. నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నువ్వు మాత్రం కాదు, నా గురించి తెలిసిన ఎవరు నన్ను నమ్మరు. అది మాత్రం కాదు, నువ్వు నమ్మడానికి చెప్పిన విషయం కూడా కాదు. నేను నన్ను రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటున్నాను బాలా. అందుకే నిర్ణయం తీసుకున్నాను. మన ఇద్దరికీ పుట్టబోయే ఈ బిడ్డ. హే, నువ్వు భయపడకు బాలా. నీ అనుమతి లేకుండా, నువ్వు స్వయంగా ఆశపడకుండా నేను నిన్ను ఎప్పుడు ముట్టుకోను. నువ్వు నిద్రపోబాలా. ప్రయాణం చేసి వచ్చినందువల్ల నీ ఫేస్లో టైర్డ్ కనిపిస్తోంది. కడుపుతో ఉన్న వాళ్ళు బాగా నిద్రపోవాలి. నిద్రపో. లేదు, నేను ఇక్కడ పడుకున్నా కూడా నీకు భయం వేస్తుందా? నీకిప్పుడు ఇది 2వ నెల కదా? మనం మంచి గైనకాలజిస్ట్ని కలవాలి. ఇంక ప్రతి నెల చెకప్కి మనం కలిసే వెళ్ళాలి. కడుపుతో ఉన్నప్పుడు కొన్ని భోజనాలు తినాలని ఆశగా ఉంటుందని విన్నాను. మామిడికాయ, స్వీట్స్, ఇంకా ఫ్రూట్స్. నీకేమైనా కావాలంటే నన్ను అడిగితే చాలు. గత 2-3 నెలలుగా నీకు నేను చేసిన పాపాలన్నిటికీ నేను ప్రాయశ్చితం వెతకాలి. మాటల్లో కాదు, నా చేతలతోనే నేను చేసిన పాపాలకి క్షమాపణ అడుగుతాను. నువ్వు నిద్రపో, ప్రశాంతంగా నిద్రపో. ఆ పాత వేణుగోపాల్ ఇంక నీ జీవితంలో ఒక పీడ కలలా ఉండడు. నువ్వు ఎందుకు ఇలా చూస్తున్నావో నాకు తెలుసు. నటిస్తున్నానని కదా? లేదు, నేను ఒక మంచి తండ్రిగా ఉండాలి, మంచి భర్తగా ఉండాలి. అందుకోసం ప్రయత్నమే ఇది. అందులో గెలుపు పొందాక నువ్వు నమ్మితే సరే. ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్నెక్కడ నిద్రపోయావా? ఒంటి మీద గాయం కూడా లేదే. అయితే నిన్న రాత్రి తిట్లు మాత్రమే ఉన్నాయా?
ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అది సరేలే, ఇప్పుడు అలా అయిందా? అబద్ధం చెప్పకు. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏదో దాస్తున్నావని. నీ దగ్గర దాచడానికి ఏముందక్కా? కానీ నిన్న నన్ను ఆయన ఒక్క మాట కూడా అనలేదు. చక్కగా నిద్రపోయారు. ఆ, అలా చెప్పు. మా ఆయన కూడా మత్తులో లేనట్టే ఉన్నారు. మంచం మీద పడుకోగానే అలాగే నిద్రపోయారు. అదే విధంగా వేణు తాగుంటాడు. ఆయన ఒక్క చుక్క కూడా నిన్న తాగలేదు. దానికి సూర్యుడు పడమరను ఉదయించాలి. నిజమేనక్కా? నువ్వు ఎవరితో చెప్తున్నావు బాలా? నీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది నువ్వు నిన్న రాత్రంతా నిద్రపోలేదు అని. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేముంది? ఏం జరిగిందో నాకు తెలీదు. నిన్న మందు కొట్టడము, సిగరెట్ తాగడము, నా మీద కోప్పడ్డము ఏమీ చేయలేదు. అయితే జాగ్రత్తగా ఉండాలి బాలా. వేణు వేరేదో ప్లాన్ చేస్తున్నాడు. అటువంటిదేం లేదక్కా. నేను స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశాను. నేను నా భర్త ఇంటికి వెళుతున్నాను, నాకేమైనా జరిగితే అందుకు కారణం మా ఆయనే అని. పోలీసులకేమీ భయపడేవాడు కాదు వేణు. ఇది నిన్ను మీ ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి చేస్తున్నాడు. లేదంటే నువ్విక్కడికొచ్చి కొద్ది రోజులే అయింది కదా. కొత్త విషయం ఏది దొరికుండదు. ఈ రోజు రాత్రి నుంచి మొదలెడతాడు. ఆయన పూర్తిగా మారిపోయారన్న నమ్మకంతో నేను రాలేదు. వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. కుదరకపోతే నేను నా దారి చూసుకుంటాను. ఏం జరిగినా హాస్టల్కి వెళతాను కానీ మా ఇంటికి వెళ్ళను. ఇదేంటి ఉదయాన్నే వంట చేస్తున్నా? నేను స్కూల్కి తీసుకెళ్ళాలి. స్కూల్కా? అవునక్క, నేను ఉద్యోగానికి వెళుతున్నానుగా. దానికి వేణు ఒప్పుకున్నాడా? అవన్నీ ఒప్పుకున్న తర్వాతే నేనిక్కడికొచ్చాను. నన్ను వెళ్ళొద్దని చెప్పినా ఆగను. ఖచ్చితంగా వెళతాను. నువ్వు వంట చేసేయక్క. నీ ఆశ అయితే ఇప్పటికి నెరవేరదు బాలా. వేణు అయితే నిన్నెక్కడికి వెళ్ళనివ్వడు. ఈ అమ్మాయికి అసలు ఇప్పుడు ఏమైంది? ఏమండి? 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 పొద్దున అయిపోయిందండి. ఇందులో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు తాగావా? బ్లాక్ టీ తాగద్దు, బిడ్డ నల్లబడిపోతుంది. భయం కొంచెమైనా తగ్గిందా? నేనెందుకు భయపడాలి? మళ్ళీ నేను భయపడ్డానంటే నా జీవితం పోతుంది. నేను నా బిడ్డని సౌకర్యాలతో పెంచాలి. అది మాత్రమే ఇప్పుడు మనసులో ఉంది. నీ బిడ్డ కాదు, మన బిడ్డ. మీకు అంత నమ్మకం ఉందా? బాలా, నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను. నువ్వు నాతో కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ప్రేమ అంటే మీకేంటో తెలుసా? మీకు అసలు అర్థమవుతుందా? నేను నీకిచ్చిన ఇబ్బందులన్నిటికీ నా మనసారా నీ కాళ్ళలో ఎన్నిసార్లు నేను పడుంటాను. నేను నీకు ప్రేమ చూపించాలనుకుంటే నువ్వు నన్ను ఒంటరి మనిషిగా చేయాలనుకుంటున్నావు. నేను మనసులో నోట్ చేసుకున్నాను కదా. పెళ్ళయ్యాక
29 రోజులు నేను మీతో జీవించాను. ఆ రాత్రులలో మీ దెబ్బలు తిట్లు తిని నేను నిద్రపోయాను. అవన్నీ లేకుండా నిద్రపోయింది నిన్న నైట్ మాత్రమే. కానీ నాకు అసలు నిద్ర పట్టలేదు. ఘోరమైన మీ పాత ప్రవర్తన కంటే నన్ను భయపెట్టింది నిన్న ఉన్న మీ ప్రశాంతమే. రాత్రి నిద్రపోతే నా మెడ నులిమి చంపేస్తారేమోనని భయపడ్డాను. అది నా గురించి కాదు, నా కడుపున బిడ్డ నాతో పాటు చనిపోతుంది కదా అని. బాలా, నేను ఎలా నిన్ను నమ్మిస్తాను? ఒక హత్యలోనో ఆత్మహత్యలోనో అయిపోవాల్సిన నా జీవితాన్ని నాకు తిరిగిచ్చింది నువ్వు. నేను ఇప్పుడిప్పుడే కాస్తగా నీ పక్కకి చేరుకుంటున్నాను బాలా. మళ్ళీ నా మనసుని వెరక్కొట్టద్దు బాలా. మన బిడ్డ మీద ప్రమాణంగా నేను మళ్ళీ పాత మనిషిగా మారను బాలా. ఇంకేం చేయాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఇదంతా నిజమేనని నాకు నమ్మడానికి కొంచెం టైం కావాలి. ఇంక నేను నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నేను ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్ళాలి. నేను వెళ్ళడం మీకు అభ్యంతరం లేదుగా? ఉంది. నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళొచ్చని మీరు ఒప్పుకున్నారు కదా? నేను ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్పట్లేదు. నువ్వు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చేసిన అన్ని డిమాండ్స్కి నేను ఒప్పుకోవడానికి తయారుగా ఉన్నాను. ఈరోజు బుధవారం, సోమవారం పొద్దున్నే నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను. సరిగ్గా 5 రోజులుంది. ఈ రోజుల్లో అంతా నువ్వు నాతో పాటు ఉండాలనేదే నా కోరిక. ఇది నా రిక్వెస్టే. నేను తిరిగి వెళ్ళడానికి ముందు నీతో పాటు 5 రోజులు. నిన్ను కష్టపెట్టినందుకు పరిహారంగా నాకొక 5 రోజులు నువ్వు ఇవ్వలేవా బాలా? హరి, నేనే వేణుగోపాల్. బావా, మీరు ఫోన్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. కాఫీ తాగేసి నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. బాలా ఈ రోజు నుండే ఉద్యోగానికి వెళ్ళాలని పట్టింపుగా ఉంది. నేను చెప్పాను కదా, నేను సోమవారం పూణేకి తిరిగి వెళ్ళాలి. అంతవరకైనా బాల నాతో పాటు ఉండాలనేదే నా కోరిక. తనతో మీరు చెప్పండి, సోమవారం అయ్యాక తన ఉద్యోగానికి వెళ్ళని. ఒకసారి బాలకిస్తారా? ఇదిగో అని. హలో. ఏంటి బాలా, ఆయన ఎలాగూ 4-5 రోజులే ఉంటారు. ఈలోపు స్కూల్కి వెళ్తానంటున్నావేంటి నువ్వు? ఎలాగూ ఇన్నాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. ఇంకో 4-5 రోజులు స్కూల్కి వెళ్ళకపోతే ఆకాశం పైనుంచి పడిపోతుందా? నువ్వు కుదరదని చెప్పుకో, ఒప్పుకోవే. అన్నట్టు నిన్నేం జరగలేదుగా? లేదు. ఏదైనా మూర్ఖంగా మాట్లాడారా? దేనికైనా ఆవేశపడ్డారా? నేను ఇక్కడ నుంచోడం వల్ల మాట్లాడకుండా ఉండదు. ఎందుకు మౌనంగా ఉన్నావు?
అర్థం కావడం లేదన్నయ్య. ఆయన ఇప్పుడు కొత్త మనిషిలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది నటన లేక నిజమా అని నాకేం అర్థం కావడం లేదు. నేను అక్కడి నుంచి బయలుదేరే ముందు అతనికి అర్థమయ్యేలాగా అంతా మాట్లాడేసే వచ్చాను. డాక్టర్ కూడా సలహాలు ఇచ్చారు కదా. అది మాత్రమే కాదు, ఇక నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అడగడానికి మనుషులు ఉన్నారని అతనికి అర్థమై ఉంటుంది. ఇంకో 4-5 రోజులే కదా నాన్న. ఆయన మనసు ఇప్పుడిప్పుడే మారుతోంది. ఈ సమయంలో ఏదైనా మాట్లాడితే మళ్ళీ మొదటికి మోసం వస్తుంది. ఇంకా ఏదైనా సమస్య వచ్చిందనుకో వెంటనే నాకు ఫోన్ చెయ్యి. మ్, హరి ఏమన్నాడు? మీరు వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి వెళతాను. నాకు ఇప్పుడే సంతోషంగా ఉంది. ఇంకా నాకున్న 5 రోజులు మన ఇద్దరం కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ పొందాలి బాలా. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నా కష్టాల్ని మాత్రమే కదా నువ్వు అనుభవించావు. ఇంకా అది కాదు, ఇక మనకి ఇద్దరి జీవితాన్ని సంతోషంగా ప్రారంభిద్దాం. ఇంక నువ్వు దేనికి దిగులుపడు. అరే అమ్మా, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? జయా, ఏయ్, నేను వాకిలి ఊడ్చినంత మాత్రాన ఏమీ అరిగిపోను. అమ్మా నేను ఇక్కడికి పని కోసం కాదు, రెస్ట్ తీసుకోవడానికి తీసుకొచ్చాను. చీపిరి అక్కడ పెట్టేసి నువ్వు లోపలికి వెళ్ళు. ఏ. జయా, ఏంటి మనో, అన్ని పనులు తనే చేయాలని ఎందుకురా మొండికేస్తున్నావు? లేచి లేవగానే పిల్ల ఏడవడం మొదలెట్టింది. అలాంటి 3 పిల్లల్ని అమ్మ పెంచింది కదా, దానికోసం ఇంటి పనుల కోసం వేరే ఎవరైనా పెట్టిందా? అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత నానమ్మ ఒక చిన్న పనైనా చేసిందా చెప్పు? ఆ కాలం లాంటిదా ఈ కాలం? ఒక బిడ్డ ఉన్నా కూడా ఆయాన్ని పెట్టుకునే రోజులు రా ఇవన్నీ. హెల్ప్ చేయడానికి మనుషులుంటే అంతే మరి. జయా, టీ తీసుకురా. టీయే కదా, నేను తీసుకొస్తాను. అరే నువ్వు ఉండుమా, ఒక వారం మొత్తం నువ్వు ఇలాగే ఉంటే జయ త్వరగానే సోంబేరైపోతుంది. ఫ్రిడ్జ్ లో పాలు చెడిపోయాయండి. మీకు బ్లాక్ టీ ఇవ్వనా? ఫ్రిడ్జ్ చెడిపోయిందా? లేదు, నిన్న ఉరుములు మెరుపులు రావడంతో ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను. ఆన్ చేయటం మర్చిపోయాను. ఇందుకే నిన్ను గమనించమంటుంది. అదే కదా, ఇప్పుడు అన్నిటికీ అమ్మంది కదా, నువ్వు పాపను చూసుకుని కూర్చుంటే చాలుగా. ఎంతో శక్తి ఉన్న దేవుడి వల్ల కూడా ఎంత త్వరగా మారడం అనేది సాధ్యం కాదు. నా మార్పు నీకు అర్థమైన తర్వాత నువ్వు నన్ను ఒప్పుకుంటే చాలు. కానీ అంతవరకు నువ్వు నన్ను ఒక శత్రువులా చూడకూడదు. అది మనకు ఉన్న భవిష్యత్తుకి మాత్రం కాదు బాలా, మన బిడ్డకు కూడా కష్టంగా ఉంటుంది. నేనిప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, నిజం మాత్రమే చెప్పాలి. హ్మ్. ఈ బిడ్డ మీదేనని మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారా? ప్రతిరోజు నన్ను ఒక్కొక్క మగాడితో కలిపి మాట్లాడే మనిషే కదా మీరు. సడన్గా ఇప్పుడేమో మారిపోయాను, ఇది నా బిడ్డ అంటున్నారు. ఏంటి బాలా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఈ ప్రశ్నకి సమాధానం కావాలి.